ఒక మనిషి కేవలం తన మతాన్ని పాటించాడని, గడ్డం పెట్టుకున్నాడని, టోపీ ధరించాడని రైలులోనే రక్తం కారేలా కొట్టబడితే మనం ఇంకా సురక్షిత సమాజంలోనే ఉన్నామా అనేది ప్రశ్న. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఇచ్చింది, కానీ రైలులో టోపీ పెట్టుకున్నాడనే కారణంతో దాడి జరిగితే ఆ స్వేచ్ఛ ఎక్కడ ఉంది? ఒక ముస్లిం తన ఇస్లాంను పాటిస్తే, తన మత గుర్తింపుతో గర్వంగా జీవిస్తే అతడిపై ఇలాంటి దాడి జరగడం ఎంత బాధాకరం. ఇది కేవలం ఇమ్రాన్ కథ కాదు, ఇది మన సమాజం ఎటు వెళ్తుందో చెప్పే కఠిన సత్యం. రైలులో సురక్షితంగా ప్రయాణించాలనే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మతం ఆధారంగా ఎవరినైనా టార్గెట్ చేయడం మన రాజ్యాంగం విలువలకు, మానవత్వానికి పెద్ద దెబ్బ. రైలు ప్రయాణం అంటే మనందరికీ ఎంతో సురక్షితమైనది అని భావిస్తాం, కానీ హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం మతపరమైన గుర్తింపు కారణంగా ఒక సామాన్య ప్రయాణికుడిపై 20 మంది మూకుమ్మడిగా దాడి చేస్తే అసలు మన సమాజం ఎటు వెళ్తుంది? మానవత్వం మంటగలిసిన దాడి వెనక అసలు ఏం జరుగుతుంది? ఫిబ్రవరి 9, 2026న మహారాష్ట్రలోని లాథూర్కు చెందిన 32 ఏళ్ల ఇమ్రాన్ బాబు సయ్యద్ అనే యువకుడు షిరిడి నుండి కాకినాడ వెళ్లే పోర్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. రైలు హైదరాబాద్ సమీపంలోని హాఫీస్పేట్ రైల్వే స్టేషన్ పరిధిలోకి రాగానే సుమారు 20 మంది వ్యక్తుల బృందం అతనిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ హింసకు దారి తీసిన పరిస్థితులు వింటే మీరు ఆశ్చర్యపోతారు. రైలులోని ఏసీ కోచ్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తిని రైల్వే సిబ్బంది కొడుతుండగా ఇమ్రాన్ మానవత్వంతో దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మీరు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి, అంతేగాని కొట్టే హక్కు మీకు లేదు అని ఇమ్రాన్ అన్నాడు. వాస్తవంగా ఆ ప్రయాణికుడు ఎవరో కూడా అతనికి తెలియదు. కేవలం మానవత్వంతో ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గుంపు ఇమ్రాన్ని టార్గెట్ చేసి అతనిపై విద్వేషం చూపడం మొదలుపెట్టారు. ఇమ్రాన్ గడ్డం పెంచుకోవడం మరియు స్కల్ క్యాప్ ధరించడం చూసిన ఆ గుంపు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అతని గడ్డాన్ని లాగుతూ టోపీని విసిరేసి అత్యంత దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఇమ్రాన్ నోటి నుండి రక్తం రాగా అతడిని కాపాడబోయిన అతని స్నేహితుడిని కూడా కొట్టి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఈ ఘటన తర్వాత ఇమ్రాన్ ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మేము ఎవరు అని కేవలం మా వేషాధారణను బట్టి మమ్మల్ని టార్గెట్ చేశారని అతను ఆ వీడియోలో కన్నీరు పెట్టుకోవడం చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. अभी कहाँ गए वो लोग आपको मारे वाले? హైదరాబాద్లో జరిగిన ఈ దాడి ఒక్కటే కాదు, గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా మైనారిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి దాడులు ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. సురక్షితంగా ప్రయాణం చేయాలనుకునే సామాన్య ప్రజల్లో ఇవి తీవ్రమైన భయాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా 2023, 2024లో వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు చూస్తే ఇవన్నీ ఒకే పద్ధతిలో జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఆగస్టు 2024లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 72 ఏళ్ల హాజీ అష్రఫ్ మునియార్ అనే వృద్ధుడిపై రైలులో దాడి జరిగింది. ఆయన తన కూతుర్ని చూడడానికి వెళ్తుండగా గొడ్డు మాంసం, బీఫ్ తీసుకెళ్తున్నాడనే తప్పుడు అనుమానంతో 10 మందికి పైగా వ్యక్తులు ఆయనను చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. తాను తీసుకెళ్తున్నది మేక మాంసమేనని చెప్పినప్పటికీ వారు వినలేదు. హైదరాబాద్లో జరిగిన దాడి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఈ 2 గొడవల్లోనూ ఒకే రకమైన పోలికలు ఉన్నాయి. 2 చోట్ల బాధితులు ముస్లింలు అవ్వడం, వాళ్ళ గడ్డం లేదా టోపీని చూసి కావాలని గొడవ చేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా నాసిక్ ఘటనలో ఆ పెద్దాయనను చెంపదెబ్బలు కొట్టి అసభ్యంగా తిట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఈ 2 కేసుల్లోనూ నిందితులు చట్టం అంటే భయం లేకుండా ప్రవర్తించారు. ఉత్తరప్రదేశ్లో కూడా రైళ్లలో ఇలాంటి దారుణాలే జరిగాయి. పద్మావతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నటువంటి ఆసిమ్ హుస్సేన్ అనే వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి బట్టలు విప్పించి అవమానించారు. అంతేకాదు బలవంతంగా జై శ్రీరామ్ అని పలికించాలని వేధించారు. అలాగే ఫారూఖాబాద్ దగ్గర ఒకే కుటుంబానికి చెందిన 10 మందిపై ఇనుప రాళ్లతో దాడి చేసి వారిని దోచుకున్న ఘటన కూడా రైల్లోనే జరిగింది. రైలులో ప్రయాణికులను కాపాడడం రైల్వే పోలీసుల బాధ్యత, కానీ హఫీజ్పేట్ నాసిక్ ఘటనలో పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హఫీజ్పేట్లో రైల్వే సిబ్బంది ఒక ప్రయాణికుని కొట్టడం, దాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఇమ్రాన్పై మూకదాడి జరగడం చూస్తుంటే మన రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలు బయటపడుతున్నాయి. ఈ దాడుల వల్ల మైనారిటీలు బయట తమ మత గుర్తులను చూపించుకోవడానికి భయపడుతున్నారు. రైలు ప్రయాణాల్లో టోపీ పెట్టుకోవడం లేదా తాను కూర్చున్న సీట్లోనే నమాజ్ చేసుకోవడం వంటివి కూడా చేయలేకపోతున్నారు. ఇది మన రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన మత స్వేచ్ఛను దెబ్బతీయడమే. సమాజంలో పెరుగుతున్న ఈ భయం వల్ల యువతలో కోపం, బాధ పెరిగి భవిష్యత్తులో ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి మత విద్వేష దాడులు జరగడం చాలా దురదృష్టకరం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. రైలు ప్రయాణాల్లో భద్రత గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి నిజాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.